ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్యం ప్రియులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని బ్రాండ్లను రద్దు చేసి అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. ఈ పాలసీ ద్వారా సామాన్యులకు మంచి నాణ్యమైన బ్రాండ్లను అందుబాటులో ఉండేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పాలసీని అమలు చేసేందుకు 6 రాష్ట్రాల్లో ప్రస్తుతం అమలులో ఉన్న పాలసీలపై అధ్యయనం చేస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే వైసీపీ ప్రభుత్వం నాసిరకం మందును అధిక ధరలకు విక్రయించడమే కాక ప్రజలతో ప్రాణాలతో చెలగాటమాడిందని చెప్పుకొచ్చారు. త్వరలో అందుబాటులోకి వచ్చే కొత్త మద్యం పాలసీ ద్వారా తమ ప్రభుత్వం ద్వారా ప్రజలకు నాణ్యతతో కూడిన లిక్కర్ అందిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు. దీంతో అక్టోబర్ 1 నుంచి ఏపీ రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీతో పాటు కొత్త బ్రాండ్లు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్యం ప్రియులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని బ్రాండ్లను రద్దు చేసి అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. ఈ పాలసీ ద్వారా సామాన్యులకు మంచి నాణ్యమైన బ్రాండ్లను అందుబాటులో ఉండేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పాలసీని అమలు చేసేందుకు 6 రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న అమలులో ఉన్న పాలసీపై అధ్యయనం చేస్తున్నామని మంత్రి తెలిపారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్. స్వాతి, ఏదైతే మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా పాలనలో పెను మార్పులు తీసుకొస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కేబినెట్ సమావేశంలో అటు కలెక్టర్ల సమావేశంలో నాణ్యమైన మద్యం పాలసీని తీసుకురావాలంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అటు ముందు బాబులకు ఒక గుర్తు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు గత 5 ఏళ్లుగా 2019 నుంచి 2024 వరకు కూడా మద్యం వ్యవహారంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటుంది గత ప్రభుత్వంలో. నాసిరకం మందు గాని, అదేవిధంగా రేట్లు పెంపు గాని చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి మందుబాబులు చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందే హామీ ఇచ్చింది. నాణ్యమైన మద్యాన్ని అందజేస్తాము, అదేవిధంగా సరసమైన ధరలకు కూడా అందిస్తామని ముందుగానే హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆదర్శగానే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆదర్శగానే అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే మద్యం సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర మొత్తం 6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి మద్యం పాలసీని కసరత్తు జరుగుతుంది. ఆ 6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పాలసీ ఏ విధంగా అమల్లో ఉందో ఆ విధంగానే ముందుకు వెళ్ళేటువంటి అవకాశం. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ గాని, అటు తమిళనాడు గాని, అటు పాత బ్రాండ్లు ప్రవేశపెడుతూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆదర్శగానే ఆంధ్రప్రదేశ్ లో వచ్చేటువంటి అవకాశం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మద్యం సంబంధించినటువంటి బ్రాండ్లు చూస్తే స్వాతి ఎక్కడా కూడా మరి ఏ రాష్ట్రంలో లేనటువంటి బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్ లో దొరుకుతున్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల కూడా అనారోగ్యం పాలైనటువంటి పరిస్థితి. గత 5 ఏళ్లు కూడా అటు టీడీపీ తీవ్ర స్థాయిలో గత ప్రభుత్వం పైన విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ మద్యం పాలసీని దశల వారీగా మద్యాన్ని నిషేధం చేస్తానటువంటి గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కూడా దాన్ని విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అటు మందుబాబులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. అటు గతంలో కూడా ఏదైతే మరి ఎన్నికల్లో కూడా మద్యం వలన కూడా చాలా తీవ్ర స్థాయిలో వైసీపీకి నష్టం జరిగినటువంటి పరిస్థితి. మద్యం పాలసీ కానీ, అదేవిధంగా ఇసుక పాలసీ కానీ, రాజధాని వ్యవహారంలో కూడా తీవ్రంగా మరి నష్టపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఇలాంటి మద్యం పాలసీ వ్యవహారం ఇలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలని ఎప్పుడు కూడా విఫలం అమ్మకుండా కూడా రానున్నటువంటి రోజుల్లో పారదర్శకంగా
అందించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఆ దిశగానే కేబినెట్ కసరత్తు జరిగింది. రేపు 1 నుంచి కూడా మద్యం పాలసీ, కొత్త పాలసీని ప్రవేశపెట్టడమే కాకుండా కొత్త బ్రాండ్లు మొత్తం కూడా బ్యాన్ చేసి పాత బ్రాండ్లు, గతంలో ఉన్నటువంటి బ్రాండ్లు తీసుకురావడం, అదేవిధంగా క్వాలిటీ, నాణ్యమైన మద్యాన్ని కూడా అటు ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా కూడా తీసుకొస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం మద్యం వలన వేల కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా ఆలోచించేటువంటి పని లేదు. ఖచ్చితంగా మంచి మద్యాన్ని అందించాలి, ప్రజల ఆరోగ్యంతో పని కాబట్టి ఖచ్చితంగా మంచి మద్యాన్ని అందించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఆ దిశగానే అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఇదొక మందు బాబులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు స్వాతి. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.